దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి గత కాలం అంతా కూడా ఆయన కృపలు భద్రపరిచి దేవుడిచ్చిన ఈ మహాకృపను బట్టి దేవునికి అనేకమైన కోట్లాది వందనాలు చెల్లిస్తూ మరి గొప్పవారు, ఎంతో మంది గొప్పవారు మరి మరణమైపోయి మరణాన్ని రుచి చూస్తున్నారు. మరి నశించిపోయిన వారు అనేక మంది ఉండగా యోగ్యత లేని మనల్ని ఇంకనో దేవుడు పని కోసం వాడుకోవాలని దేవుడు మనం సజీవ లెక్కలో ఉంచి మరి ఈ నూతనమైన సంవత్సరాన్ని మనకు అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడినందుకు దేవునికి కోట్లాది వందనాలు చెల్లిస్తూ మరి దేవుని ఆరాధిద్దాము. మరి ఇంకా గంట ఉంది. ఆయన యొక్క మరొక గంటలో మనకి సంవత్సరమైన దయా కిరీటాన్ని మన మీద మనకి ధరింపజేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ దయా కిరీటాన్ని మనం అందుకోవడానికి అందరూ మెలకుగా ఉండి దేవుని ఆరాధిద్దాము. దేవుడు చేసిన మేళ్ళు మరి అనేకమైనవి, మరి పడవలసినవి, ఆ మేలు జ్ఞాపకం చేసుకోవాల్సినవి సమస్తాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించి మరి దీవించేలాగా మనము ఆ విధంగా దేవుని ఆరాధిద్దాము, ఆయన కొని ఆడదాము.
గతకాలము నీవులో
కీర్తన 85వ అధ్యాయము 9 నుంచి 31 వచనాలు చదువుకుందాము. కీర్తనలు అందరూ తీసి చూడండి, రాసుకోండి. ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడాడు. దేవునికి మహిమ తెచ్చే బిడలగా మనల్ని నిలబెట్టాలని, మరొక సంవత్సరాన్ని, నూతన సంవత్సరాన్ని, దయా కిరీటాన్ని దేవుడు అలంకరించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉండగా మరి అందరూ కూడా రాసుకోండి. మరి దేవుడు ఏ విషయాల్లో మనల్ని మరి దీవించారో, ఏ విషయాలు, ఏ వాగ్దానాలు ఇంకా నెరవేరకుండా ఉన్నాయో ఆ విషయాల కోసము అన్నీ కూడా సరి చేసుకొని, మరి ఆ దేవుడు చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకొని మరి దేవునికి లోబడడానికి ఇష్టపడాలి. ఇష్టపడినప్పుడు దేవుడు ఈ సంవత్సరంలో మన కళలన్నీ కూడా నిత్యం చేస్తాడు. ఆయన అనేకమైన విషయాలు, అనేకమైన అద్భుత కార్యాలు మన జీవితాల్లో చేశాడు. మరి మనల్ని సజీవ లెక్కలో ఉంచారు. ఆయన కృప ద్వారా మనల్ని రక్షించుకుంటున్నాడు. అనుక్షణం ఆయన మాట్లాడి పోషించి దీవించి ఆశీర్వదించే గొప్ప దేవుడు. ఆ శక్తివంతుడైన దేవుడిని కొనియాడడానికి మనం ఎన్ని యుగాలు ఆయనతో ఉండి మనము ఆ విధంగా మనం ఆయన కొనియాడాలని ఒక ఆశ అనేది మనకి దేవుడు ఇచ్చాడు. అంతేపాటు దేవుని వందనాలు చెల్లిస్తూ మరి కీర్తన గ్రంథము 85వ అధ్యాయము 9 నుంచి మనం చదువుకుందాము. 9 నుంచి 9వ వచనము. మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపంగా ఉందంట. రక్షణ ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వాడికి రక్షణ అనేది సమీపంగా ఉంది. దేవుడు ఎందుకు ఈ భూలోకానికి వచ్చారు? పాపం నుండి, శాపము నుండి విడుదలించి రక్షించడానికి దేవుడు వచ్చారు. ఆ రక్షణ అనేది భయంతోనూ వణుకుతోనూ కాపాడుకోమని చెప్తున్నారు. ఫస్ట్ రాసిన పత్రికలో ఆ మాట ఉంటుంది కదా, మనం చదువుకున్నాము, మరి అవన్నీ చెప్పుకున్నాము. కాబట్టి అటువంటి భయము మన దేశంలో మహిమ నివసించినట్లు, మహిమ దేవుని యొక్క మహిమ ఏం చేస్తుందంటే దుష్టుడు రాకుండా భద్రపరుస్తుంది. అది దేవుని యొక్క అభిషేకము. దేవుని యొక్క మహిమ ఉన్నప్పుడు మహిమకరమైన కార్యాలు దేవుడు చేస్తారు. ఎప్పుడు చేస్తారు? మరి ఆ మహిమ నివసించాలంటే దుష్ట పనులు మానేయాలి. దుష్టుడు చేసే పనులన్నీ కూడా మానేయాలి. ఈ సంవత్సరం నుంచి 2026 సంవత్సరంలో మనం అడుగు పెట్టడానికి దేవుడు ఇష్టపడి మనల్ని సజీవ లెక్కలో ఉంచారు. ఎన్ని ప్రమాదాలు వచ్చినా, ఎన్ని అనారోగ్యాలు వచ్చినా, ఎంత కరువు వచ్చినా, ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే మనం ఏ విధంగా ఉన్నామంటే మనకైతే అర్హత లేదు. కానీ దేవుడు మహా దయ, ఆయన దయ వలన మనకి ఆ దయా కిరీటాన్ని మరి 12 గంటలకి, ఇప్పుడు ఒక అరగంటలో 12 గంటలు అయిపోతుంది ఇప్పుడు. కాబట్టి మనం ఆయన విషయంలో దేశము కూడా మహిమ నివసించాలంటే మరి నీతిగా న్యాయంగా బ్రతకాలి. వాక్యం ఎలా చెప్తుందో, దేవుడు ఏం చెప్తారో ఆ మాటల ప్రకారం నడవాలి. పెళ్లికుమార్తె సంఘంగా సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచాలి. అలా సిద్ధపరిచినప్పుడట ఆయన మహిమ దేశంలో నివసిస్తుందట. నివసించి ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపంగా ఉంది. ఎవరైతే అలాగా భయపడి ఉంటారో వాళ్ళకి రక్షణ అనేది దగ్గరలోనే ఉంది. వాళ్ళకి రక్షణ భాగ్యం దేవుడు ఇస్తాడట. కృపా సత్యములు కలిసి కొన్నవని, కృపానే సత్యము రెండు కూడా కలుసుకుంటాయట. ఆ కృపా సత్యము, సత్యం అంటే దేవుడు అనమాట. కృప అంటే అర్హత లేకపోయినా సరే దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రాణాలు పెట్టాడు. మరి తను మరి పేదల దగ్గర ఆయన జన్మించాడు. ఆయన పేదోళ్ళు మరి పాపంలో శాపంలో ఉన్న ఆ పశువుల పాకలో అందుకు జన్మించాడు ఆయన. అది దాని కృప. మనకు అర్హత లేకపోయినా సరే ఆయన్ని కలుసుకోవడానికి, ఆయనతో మాట్లాడడానికి, ఆయనతో కలిసి జీవించడానికి, ఆయన ద్వారా ఆశీర్వాదాలు పొందుకోవడానికి
దేవుడు మన పాపముల కోసం ఆయన ప్రాణం పెట్టాడు. దాన్ని కృప అంటారు. కృప ద్వారానే మనం రక్షించబడ్డాం. కాబట్టి కృపా సత్యములు కలుసుకున్నవి నీతి సమాధానాలు ఒకదాని ఒకటి ముద్దు పెట్టుకున్నాయట. నీతి సమాధానం ఎంత భాగ్యం అది. నీతిగా ఉన్నప్పుడు సమాధానం వస్తుంది. అక్కడ ఒకరు నీతిగా ఉంటే ఇంకొకరు అక్రమంగా నడిచారనుకోండి, అక్కడ సమాధానం ఉండదు. కాబట్టి ఈ నీతి ఉన్న దగ్గర సమాధానం ఉంటుంది, ముద్దు పెట్టుకుంటారు. నా దగ్గర పావురాలు ఉన్నాయి, రెండు కూడా అవి ఒక భర్తతోటే ఉంటాయి. అవి ఎన్ని పావురాలు ఉన్నా సరే ఈ దేవుడు నాకు ఇచ్చాడు ఆ పావురాలు. ఇంటికి వచ్చాయి, అవి పట్టుకొని పెంచడం జరిగింది. అవి నేను దాన్ని అట్లా చూస్తే ఎంత చక్కగా ముద్దు పెట్టుకుంటున్నాయి అంటే నిజంగా నీతి సమాధానం ఒకదానికొకటి ముద్దు పెట్టుకుంటున్నాయట. పావురం ఎందుకు చూపిస్తారో దానికి పరిశుద్ధత ఉంటుంది. పరిశుద్ధత దానికి పరిశుద్ధాత్మకి సూచనగా దాన్ని ఎందుకు వాడతారు అంటే దేవుడు అవన్నీ దగ్గర నేను ముందు మామూలు పొందుకోలేక ముందు నామకార్థంగా బ్రతికినప్పుడు చాలా పావురాలు పట్టాను, పెంచాను, పిల్లలు అన్నీ కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ రెండు పావురాలు అంటే మరి ఎంతగా అవి ఒకటి తింటుందనుకో రెండోది వెయిట్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ దానికి సరిపోయినా సరే అలాగ ఉంటుంది, లేకపోతే రెండు కూడా అలా సరి చేసుకుంటాయి. నేను ఒక పల్లెంలో గడ్డేసి చక్కగా చక్కగా గుడ్లు పెడతాయి కదా అని పెడితే కాసేపు ఒకటి కూర్చుంటుంది, కాసేపు ఇంకోటి కూర్చుంటుంది. ఈ రోజు ఒకటి కూర్చుంటే రెండో రోజు ఇంకోటి కూర్చుంటుంది. ఏటో నాకు ఈ రెండింటి ప్రేమ నాకు అర్థం అవ్వలేదు. అస్సలు నాకు అర్థం అవ్వలేదు. ఏంటి ప్రతి దానికి త్యాగం అనమాట. ప్రేమ, సమాధానం, నీతి, పరిశుద్ధత. అక్కడ రూమ్ అంతా పాడు చేసాక మళ్ళీ నా దగ్గరకు వచ్చేస్తాయి, కిచెన్లోకి వచ్చేస్తాయి, నడుచుకుంటా కిచెన్లోకి వచ్చేసి అక్కడ క్లీన్ చేస్తేనే వాళ్ళు వెళ్తారు అనమాట, లేకపోతే నాతో ఉంటారు. చూడండి పరిశుద్ధత. ఇవన్నీ దేవుడు నాకు నేర్పించాడు. ఈ వాక్యం ఏమో ఇక్కడ చూపించాడు, అక్కడ పని చూపించాడు, ఇక్కడ వాక్యం చూపించాడు. ఎక్కడ ఉంటుంది కదా ఆ సమాధానము, నీతి సమాధానం ఒక దానినొకటి ముద్దు పెట్టుకున్నాయట. అది చూడండి ఆయన చక్కగా ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడుకి సూచనగా పావురాన్ని పెడతారు. కాబట్టి భూమిలో నుండి సత్యము మొలిచిన, ఆకాశంలో నుండి నీతి పారజూచును అంటున్నాడు ఆయన. భూమిలో నుండి అంటే సత్యం మొలుస్తుందట. భూమిలో నుండి ఏది మొలుస్తుంది? సత్యం మొలుస్తుంది. సత్యం మొలిచి ఆకాశం నుండి నీతి ప్రవాహంలో, ఆకాశంలో నీతి ప్రవాహంలో పారజూస్తుంటుందట. కాబట్టి యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాన్ని పాలనించును. చూడండి దేవుని సృష్టి, ఆకాశము భూమి ఆయన మహిమను ప్రచురణ చేస్తున్నాయి, వాటికి భాష లేదు అని ఉంటుంది. కీర్తనలు 19వ అధ్యాయంలో అనుకుంటాను, చాలాసార్లు మనం చెప్పుకున్నాం ఆ మాట. వాటికి భాష లేదు కానీ అవేమో చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటాయి అన్నమాట. దేవుని ఉదయం ఎలాగానే స్తుతిస్తాయి ఆ పక్షులు. మనుషులు ఏమి స్తుతించరు. ఏం కూర వండుకోవాలా, ఏం చేయాలా అని సనుక్కుంటా లెగిస్తారు. ఏం కూరగాయలు తెచ్చాడు కాదు ఈ మనిషి అనుకొని అలా సనుక్కుంటూ లెగిస్తారు, లేకపోతే రాత్రి అన్ని పెట్టుకుంటారు. కానీ అలాంటివి ఆకాశ పక్షులు గట్ట అవి విత్తవు, కోయవు, అవి కొట్లలో కూర్చుకొనవు అని ఉన్నది. ఏం తిందిమా, ఎంత రాదుమా, ఏం పూజిద్దామా అని చెప్తే ఉన్నది. అట్లకి ఆకాశ పక్షులు చూడండి అని చెప్తున్నాడు. మీరు వాటికన్నా మీరు శ్రేష్ఠులు కదా, మిమ్మల్ని దేవుడు పోషిస్తాడని ఉంది వాక్యం. కాబట్టి అవి ఏంటంటే అవి ఎంత చక్కగా అలాగా దేవుని బిడ్డలుగా అవి దేవుని స్తుతిస్తూ ఉంటాయో, వాటికి భాష లేకున్నా సరే ఆకాశం, భూమి, ఆయన అంతరిక్షం ఆయన మహిమని ప్రచురణ చేస్తున్నాయని ఉంది వాక్యం. అయితే భూమిలో నుండి సత్యం మొలిచిన, ఆకాశంలో నుండి నీతి పారజూచును, యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాని ఫలములిచ్చును. దేవుడు అలాగ భూమి ఫలిస్తుందంటే మనం ఆహారం తింటున్నామంటే మనల్ని పోషిస్తున్న దేవుడిని ఎన్ని కోట్ల వందనాలు చెల్లించాలి ఆయనకి. అందులో ఇప్పుడు అన్నీ కూడా మందులు అవన్నీ కలిపేస్తున్నారు, కలర్ రావాలని, త్వరగా అది పండాలని. అలాంటివన్నీ కూడా వేసేసినా సరే అవేవి మనకి హాని చేయకుండా పాలు దగ్గర నుంచి, గుడ్ల దగ్గర నుంచి, బియ్యం దగ్గర నుంచి అన్నీ కూడా కల్తీ అయిపోయింది. అయినా సరే దేవుడు మనల్ని ఆరోగ్యంగా ఉంచాడు. ఎంత మంచి దేవుడో ఆలోచించండి. దాని ఫలం వేసిందంట. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగు జాడలో అది నడుచును. నీతి చూసారా, ఆయన అడుగు జాడలో నడుస్తూ ఉంటుందట. మనం ఎలా ఉన్నాము?
పెళ్లి కుమార్తె సంఘంగా మనం సిద్ధపడాలని దేవుడు ఎంత చక్కగా మనతో మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించండి. నీతిని బట్టి ప్రజలకు, న్యాయ విధులను బట్టి శ్రమనొందిన వారికి అతడు న్యాయము తీర్చును. నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టిస్తున్నాయంట. ప్రకృతి దేవుడు ఇచ్చాడు మనకి, ప్రకృతి కోసం అట్లా చూసి నేర్చుకోవాలి. అట్లకి అవి భాష లేకపోయినా ఎలాగా అన్నీ ఆయనకి అవి ఎలా చూపిస్తున్నాయి. మరి మనుషులు సనుక్కొని ఉంటారు, నాకు ఇది లేదు అది లేదు ఇలాగా అలాగని కోపం, వేదన, దుఃఖము ఇవన్నీ కూడా మనకు ఉన్నా సరే దేవుడు మనకి ఆశీర్వాదకరంగా మనం దేవుడు మరి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేలాగా దేవుడు చేస్తున్నాడు. కాబట్టి నీ ఆజ్ఞలు జాడను చూచి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడుము చేయము అని దావీదు భక్తుడు మరి కీర్తనలో 119వ కీర్తన 35వ వచనంలో మరి ఆయన ఏమంటున్నాడు, ఆయన ఆజ్ఞలు ఆయన ఏటి ఇచ్చాడు, ఏ మాటలు ఆయన ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు, కట్టడలు మరి నిర్గమకాండంలో ఉంటాయి. కాబట్టి ఆజ్ఞలు, కట్టడలు అవన్నీ కూడా ఆజ్ఞలు చూచి నేను ఆనందించుచున్నాను, దాని యందు నన్ను నడవజేయము అని దావీదు భక్తుడు దేవుణ్ణి అడుగుతున్నాడు. ఆ విధంగా మనం కూడా అడగాలి. వస్త్రహీనుడిని కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అంటున్నాడు దేవుడు. అట్టి విధంగా దేవుడు ఆజ్ఞలు, ఇవి కట్టడలు అన్నమాట. ఇవి యెషయా గారు ప్రవచించారు 58వ అధ్యాయం 8వ వచనంలో, వస్త్రహీనుడిని కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుడి ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగా నీవు చేసినడా నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా కలుగును అంటున్నాడు. శీఘ్రముగా కలుగుతుంది, వెంటనే నీకు స్వస్థత లేదా స్వస్థత వస్తుంది. ఇతరులకి నువ్వు మేలు చేసినప్పుడు, ఇతరుల బాధలు పట్టించుకున్నప్పుడు, ఇతరుల కోసం నువ్వు గ్రామం కోసం ఈ గ్రామం కోసం ప్రార్థన చేయడానికి దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడు, వైజాగ్ నుండి ఇక్కడికి. ఎందుకు? ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎప్పుడైనా సరే రావడానికి మరి అందుబాటులో దేవుడు ఉంచాడు. దగ్గరే ఇల్లు. దేవుడు ఎందుకు ఆ పిలుపు దర్శనం మీద మరి తీసుకొచ్చేసాడు వైజాగ్ నుండి విజయనగరం. చూడండి, దేవుడు వెలుగును అలాగూ నీవు చేసినడా నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. మన నీతి మన ముందు నడుస్తుందట. మనం చేసిన నీతి కార్యం బట్టి మన ముందర నడుస్తుందట. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగంలో కావలిగా ఉంటుందట. కావలి కాయిస్తుందట. నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి ఉంటుంది. యెహోవా మహిమ మనకి దేవదూతలకు సైన్యం ఉంటుంది, దేవుని బిడ్డలకి ఒక సైన్యం ఉంటుంది. అదేంటంటే సైన్యం వెనుకటి భాగంలో కావలు కాస్తుందట. కాబట్టి అటువంటి నీతి మనకి ఉండాలని దేవుడి నూతనమైన సంవత్సరంలో అలాగ దేవుడి దగ్గర తీర్మానం చేసుకోవాలి, మరి నీతిగా బ్రతకాలి. కాబట్టి మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడే ఉండగలను. ముఖ్యుడిగా ఉండాలంటే, దేవుని దృష్టిలో మనం ముఖ్యులుగా ఉండాలంటే మనము దాసులుగా ఉండాలి. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనుగా తన ప్రాణముని ఇచ్చుటకు వచ్చాడు. ఆయన పరిచారం చేయించుకోవడం కాదు, నేను రాజుని అని కాలు మీద కాలు వేసుకొని కూర్చోలేదు. ఆయన అందరికీ దాసుని స్వరూపం ధరించాడు. అందరికీ సేవ చేసేటట్టుగా గుడ్డివారిని మూగవారిని చనిపోయిన వారిని అందరినీ కూడా బ్రతికించాడు. ఈ నీతి ముందు నడిస్తే ఈ కార్యాలు జరుగుతాయి. ఆయన 3.5 సంవత్సరాలు వచ్చి కూడా ఇవన్నీ కూడా ఆయన చేశాడు. మిగిలిన వారికి చేయడం నేర్పించాడు. ఎవరైతే విన్నారో వాళ్ళకి నేర్పించాడు. ఈ నూతనమైన సంవత్సరంలో ఇటువంటి కార్యాలు మనలో దేవుడు ఇంకనూ బాగా చేయించును గాక. ఆమేన్. కాబట్టి యోహాను సువార్త 13వ అధ్యాయము 14-16 వచనాలు చూస్తే, కాబట్టి ప్రభు బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడుక్కోమంటున్నారు, కడగవలసినదే అంటున్నాడు. అలా తగ్గించుకున్నాడు ఆయన శిష్యుల పాదాలు కడిగాడు. అంత తగ్గించుకోవడం, దాసుల స్వరూపం ఆయన ధరించుకొని వచ్చాడు. మన ఆ విధంగా అందుకని పేదవారి దగ్గర జన్మించాడు ఆయన.
పేద మరియకు జన్మించాడు పరిశుద్ధాత్మ శక్తితో. నేను మీకు చేసిన కార్యము మీరును చేయవలని మీరు మాదిరిగా ఇలాగ చేసి చేయాలని, అటువంటి తగ్గింపు, అటువంటి ప్రేమ మనుషుల్లో ఉండాలని దేవుడు భూలోకానికి వచ్చి నేర్పించి మరి వెళ్ళి మరి రెండవ రాకడలో వస్తున్నాడు. ఇవన్నీ మీరు చేస్తున్నారా లేదా? ఇవన్నీ కూడా దేవుడు యెహోవా కన్నులు లోకమంతటా సంచారం చేస్తున్నాయంట. అలాగా దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తను పంపిన వాడి కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అలాగా గొప్పతనాలు అనేవి మనకు ఉండకుండా అందరినీ కూడా సమానంగా ప్రేమించేవారుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలా మనము ఈ సంవత్సరం తీర్మానం చేసుకుందాము గాక. మనమందరం మూసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థం వల్ల ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికగానే మనం అలా మార్చబడతామంట. ఆ పోలికగా మనం మార్చబడతాం. ఆయన పోలిక వచ్చేస్తుంది, అప్పుడు ఆయన గుణాలు వచ్చేస్తాయి. అందుకే ప్రార్థన, సహవాసము, రొట్టె విచ్చేది మనము ఎడతెగక ఎందుకు ఉంటున్నామంటే ఆయన పోలిక వచ్చేస్తుంది అనమాట. ఆయన అటువంటి దీన మనసు వచ్చేస్తుంది. ఎంతో ఇష్టంగా మరి ఇటువంటి సేవ చేయడానికి ఇష్టపడ్డాను. దేవుడు సహాయం చేశాడు. అటువంటి ఏరియాలే దేవుడు ఇచ్చాడు. కాబట్టి రేపు ఉదయం మరి గుంకలాంలో మరి 8 నుండి 10 వరకు అక్కడ ఆరాధన. అది కూడా అలాంటి ఏరియా, అలాంటి ఏరియా, అన్ని అలాంటి ఏరియాలే దేవుడు 8 ఏరియాలు దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే దేవుడి యొక్క పిలుపు, దర్శనము మరి నా సేవకుడైన యాకోబు అని చెప్తున్న యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకొని ఇశ్రాయేలు నిమిత్తం నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచాను అంటున్నాడు. నీవు నన్ను ఎరుగకుంటున్నప్పటికీ నీకు బిరుదులు ఇచ్చాను అంటాడు. యాకోబు విషయంలో పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఆయనకి బిరుదులు ఇచ్చాడు యాకోబు గారికి. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడని యెహోవాను నేనే, నీవు తెలుసుకున్నట్టు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను రహస్య స్థలముల్లోనే మరుగైన ధనము నీకు ఇస్తానంటాడు. మరుగైన ధనాన్ని నీకు ఇస్తానంటే ఇలా నడుస్తే అటువంటి పిలుపు ఇచ్చాడు దేవుడు. పేదల మధ్యన ఎందుకయ్యా పిలిచావు అనేసి అంటే, ఎలాగయ్యా పోషణ అంటే అలా పోషిస్తున్నాడు. మరుగైన ధనాన్ని ఇస్తున్నాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3-4 వచనాల్లో ఉంది. కాబట్టి అనేకమైన బిరుదులు ఇస్తారు. అనేక మంది మనం ఎక్కడెక్కడ కార్యాలు చేస్తుంటామో ఒక్కొక్కరు పోలి దేవుడు బిడ్డ అని చెప్తాయి. సైతం చెప్తుంది దేవుడు బిడ్డ అని. పరిశుద్ధాత్మ దేవుడు నింపబడిన వాళ్ళు కూడా చెప్తున్నారు. ఎందుకు? నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు అని ఖచ్చితంగా చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు. అవన్నీ రుచి చూపించి. కాబట్టి దేవుడు మరి 2 కొరింథీయులు 3:18, 2 పేతురు 2వ అధ్యాయం 18-24 వచనాల్లో పనివారలారా అని పిలుస్తారు. మంచివారు సాత్వికులైన వారికి మాత్రము కాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండి. ముష్కరులు అంటే కఠినమైన వారికి కూడా మీరు లోబడి ఉండండి. వాళ్ళు మిమ్మల్ని ప్రేమించకపోయినా వాళ్ళని ప్రేమించండి, వాళ్ళని లోబడి ఉండండి. ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందొచ్చు, దేవుని గురించిన మనసాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. దుఃఖము సహించుకోవాలి. ఎంత దుఃఖం వచ్చినా సరే దేవుడు విడిచిపెట్టలేదు. గతకాలం అంతా కూడా అలాగే కాపాడాడు. ఏ లోటు లేకుండా, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి కన్నీరు వచ్చినా ఆయన పోషించడం మానలేదు. ఎలాంటి మూర్ఖులకు ఈ తరం వారు మరి వేరే ఉండమని చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందొచ్చు, దేవుని గురించిన మనసాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడలా. దుఃఖము సహించడం మరి దేవుని దగ్గర మనం నేర్చుకున్నాం. దుఃఖము సహించడం దేవుడు నేర్పించాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అది హితమగును, అది మంచిది అనమాట, అది నిజం, అది సత్యం అన్నమాట. తప్పిదము అనక దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? తప్పు చేస్తే దెబ్బలు తిన్నాం అనుకోండి, అదేమి పెద్ద విషయం కాదు కదా. కానీ మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల, మేలు చేసి మీరు బాధ అనుభవించారనుకోండి, ఒక నిందలు, ఒక ద్వారా దెబ్బలు, అవమానం
ఇవి భరించడానికి దేవుడి అనుమతి ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగుగాక. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు సమాధానం ఇచ్చాడు. దేవుడు ఇందాక చెప్పుకున్నట్టు నీతి సమాధానం ముద్దు పెట్టుకున్నాడు. అలా ఉంది పరిస్థితి. దేవుడికి మహిమ కలుగుగాక. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదము. డబ్బులు ఎవరి దగ్గర ఉంటాయి? ఇలాంటి ఆశీర్వాదాలు ఉంటాయా? ఆలోచించండి. అవి డబ్బులు ఇస్తే కొనుక్కోగలమా అలాంటి ఆశీర్వాదాలు? దాచబడిన ధనములు ఇవ్వడం, అది ఎంత ఆశీర్వాదం! అది తప్పిదములకి దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించినలా మీకేమి గలము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినలా అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. ఆ పిలుపు చూసారా? అలా పిలిచాడు. అందుకు మనం పిలువబడ్డాం. దేవుడు అందుకే దేవుడు ఏ విధంగా మరి భూలోకానికి వచ్చాడు, ఎన్ని హింసలు పడ్డాడు. దేవుడు పిల్లలు కూడా అలాగే జరుగుతున్నప్పుడు అందుకే నన్ను వెంబడించేవాడు తన సిలువను ఎత్తుకొని వెంబడించేవాడు. అందుకే ఆయన చూడమంటున్నాడు. ఆయన కన్నా ఇవన్నీ చాలా తక్కువగా నాకు చక్క ఆఫ్టర్ ఇవి తక్కువే వచ్చి నాకు అనిపిస్తుంది. అప్పుడు అలాంటి ఆయన సిలువని చూస్తే, ఆయన పొందిన దెబ్బలు చూస్తే, ఆయన పడిన కష్టం చూస్తే, ఆయన పడిన నిందలు చూస్తే అది మనకైతే ఆఫ్టర్ అనమాట. అందుకనే నన్ను వెంబడించేవాడు సిలువను ఎత్తుకొని వెంబడించమన్నాడు. ఇందుకు మీరు పిలువబడతారు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన అడుగు జాడలు నడవమని. అందుకే నీతి ముందు నడుస్తుంది అంటున్నారు. మన నీతి అంటే మన ముందు నడుస్తుంది. కాబట్టి ఆయన పాపము చేయలేదు, ఆయన నోటని ఏ కపటమును లేదు. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటం కూడా లేదు. కాబట్టి మనం ఆయన ఎలా జీవించాడో అలా మనం జీవించినప్పుడు మరి అంత మరలా సహించున్నప్పుడు దేవుడు జీవ కిరీటం ఇస్తాడంట. 2:10 ఉంది. ఇప్పుడేమో దయా కిరీటం ఇస్తున్నాడు. ఇంకెంత టైం ఉంది? ఇంకొక పావు గంట 20 నిమిషాలు ఉన్నది. ఆయన దూషింపబడిన బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తను అప్పగించుకున్నాడు. అలాగా మనం కూడా అలాగా అప్పగించుకోవాలి. మన ప్రాణాత్మ దేహాలు మనకు కలిగిందంతా కూడా ఆ విధంగా అర్పించుకున్నప్పుడు దేవుడి దీవెనలు ఎక్కడ వస్తాయో తెలియదు. మరి అద్భుతకరమైన దేవుడు. నిజంగా మనం పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించాలి. పాపముల విషయంలో మనం చనిపోవాలి, నీతి విషయంలో మనం జీవించినట్లు ఆయన తానే తన శరీరం అందు మన పాపములను రాళ్ళ మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. అందుకని ఆయన ద్వారా మనకి ఎన్నో స్వస్థతలు ఇచ్చాడు. ఎన్నో మరి చెస్ట్ క్యాన్సర్ ఏంటి, గుండె నొప్పుతో ఉన్న వాళ్ళు ఏంటి, మరి ఎన్ని కార్యాలు దేవుడు చేశాడు మన జీవితాల్లో. దేవుడు చేసిన దేవుడికి ఎంత మహిమ మనం చెల్లించిన, ఎన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఆయన రుణం అనేది మనము తీర్చుకోలేమన్నమాట. కాబట్టి మనమందరం కూడా ముస్కిలేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అర్థం వలె ప్రతిఫలింప చేయొచ్చు. మహిమ నుండి అధిక మహిమను మనం పొందాలి. 2026 సంవత్సరంలో దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్. ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగా దేవుని యొక్క పోలికతో మనము మార్చబడతాము. ఈ 2026 సంవత్సరం ఇంకనూ ఆయన పోలిక, ఆయన మహిమతోటి మనం అద్భుత కార్యాలు దేవుడు అపోస్తలుల 2:43 ప్రకారం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగుగాక. అలాగే గలతీయులు 2:20 మొదటి మీద 4:1 క్రీస్తు శరీరం అందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసు ఆయుధంగా ధరించుకోండి అంటున్నాడు. ఈ నూతనమైన హృదయం, నూతనమైన మనస్సుని అలా ధరించుకోవాలట. అట్టి మనసు, నూతనమైన మనసు అటువంటిది మన దేవుడు ఇస్తున్నాడు. అవే తీసుకోండి. అందరూ కూడా ఎవరికి కావాలో ఆ నూతనమైన మనసు దేవుడు ఇస్తున్నాడు. ఆమె క్రీస్తు శరీరం అందు శ్రమ పడ్డాడు కనుక మీరు అట్టి మనసును ఆయుధంగా ధరించుకొనడి అంటున్నాడు. ఈ నూతనమైన సంవత్సరంలో అటువంటి నూతన మనస్సు మనకి ఇవ్వడానికి దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడి బిడ్డ, నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఉన్నాను. ఇకను జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వల్ల మనం ఏంటి జీవిస్తున్నాము. ఎలా జీవిస్తున్నాము? ఆయన విశ్వాసం ద్వారా.
దేవుని కుమారు యొక్క విశ్వాసం ద్వారా మనం జీవిస్తున్నాము. కాబట్టి గలతీయుల 2:20 మరి దేవుడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇక్కడ జీవిస్తుంటే నేను కాదు అసలు దేవుడే, అంటే దేవుళ్ళ వచ్చారా బాబు, ఎలాగ ఆదుకున్నారో మమ్మల్ని అన్నట్టుగా దేవుడు మనల్ని వాడుకుంటాడంట. దేవుడికి మహిమ కలుగునట్లు ఎన్ని వాగ్దానాలు ఇస్తున్నాడో చూడండి నూతనమైన సంవత్సరంలో మనకి. దేవుడు దీవించునుగా ప్రతి ఒక్క బిడ్డని కూడా. కాబట్టి ఎఫెసీయులు 5:1-2 కూడా 5:1-2 కదా, కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొని అంటున్నాడు. ప్రియమైన పిల్లల్లా ఉంటారా? అలాగే వాగ్దానాలన్నీ కూడా ప్రియమైన పిల్లల్లో లేకుండా నాకు కూడా కావాలంటే ఎలా వస్తాయి? ప్రియమైన పిల్లల్లా ఉంటున్నారు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకుని ప్రాణాలు తెగించి ఇతరుల విషయంలో బాధ్యత వహించాలి. అలాగా వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, అలాగా హెల్ప్ చేయాలి. అలాగే మనం కృపావరాలు పొందుల కొద్ది ఒకరికొకరు ఆ విధంగా ఉపచారం చేసుకోండి అన్నది వాక్యం తెలిసిందా. ఆ విధంగా దేవుడు క్రీస్తు కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి అంటున్నాడు. అలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డ దేవుని దగ్గర ఈ వాగ్దానాలు పొందుకోవడానికి ఇష్టపడ్డ వారందరికీ దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్. ఆయన ఎందుకు నిలిచినవాడని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగో నడుచుకున్నా అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన ఎంత ఉన్నామని దీని వల్ల తెలుసుకొనిచున్నాం. ఆయన ఎంత ఉన్నామని ఇలా నడిచినప్పుడే తెలుస్తుంది. కానీ ఏదో నమ్మేసుకొని ఏదో నామకార్థంగా ఏదో దండం పెట్టుకుని వచ్చేసేది కానే కాదు అసలు. 1 యోహాను రాసిన పత్రిక 2:6 ఆయన ఏంది నిలిచున్నవాడు నన్ను చెప్పుకొని వాడు ఆయన ఎలాగ నడుచుకున్నానో అలాగే తాను నడుచుకున్న బద్ధుడే ఉన్నాడు. మనం ఆయన ఎంత ఉన్నామని దీనివల్ల తెలుస్తుంది అన్నమాట. మన నడక దేవుని పోలు ఉంటుందా లేదా అని సరి చేసుకోవాలి. 2026 సంవత్సరంలో మనలో ఇంకా ఏ లోటుపాట్లు అవన్నీ కూడా సరి చేసుకోవాలి. సరి చేసుకుని దేవా నేను ఇలా ఉంటానని, నాకు ఇలా ఉండాలని ఆశగా ఉందయ్యా అని దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు తప్పనిసరిగా ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. క్రీస్తు యేసులో కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి అంటున్నాడు. ఫిలిప్పీయులు 2:5-8 ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే దేవునితో సమానంగా ఉండిట విడిచిపెట్టకూడదని భాగ్యమును ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపంలో ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆయనకి ఏ విషయాలు కూడా తండ్రి చిత్తం నెరవేర్చడమే ఒక ధ్యేయంగా పెట్టుకున్నాడు. అట్టి కృప దేవా మాకు కూడా మీరు ఇచ్చారయ్యా, నీకు వందనాలయ్యా. నేను మాకు కూడా నా తండ్రి మీరే కృప చూపించారయ్యా, నీకు వందనాలయ్యా. ఆమేన్. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా సిలువ మరణం పొందినంతగా విధేయత చూపించిన వాడే తను తాను తగ్గించుకున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. తను తాను ఏం చేశాడు? ఆయన తగ్గించుకున్నాడు. వినాలి, చక్కగా ఏకీపించాలి. వెంటనే దేవుడు ఆ కార్యం చేయడం దేవుడు సహాయం చేస్తాడు. మరి దేవుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1-2 ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపము నుండి విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడునని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెట్టాలి. పందెం అన్నమాట ఇది. ఎందుకంటే అక్కడ జీవ కిరీటం ఉంది, మహిమ కిరీటం ఉంది, అక్షయ కిరీటం ఉంది. కాబట్టి దేవుడు యుగగాలు దేవునితో ఉండే పరిస్థితులు, ఆయనతో యుగగాలు ఉండే పరిస్థితులు. ప్రకటన 21-22 చూస్తే ఆ పరిశుద్ధ పట్టణము ఎంత కొలతలో ఉందో, ఎలా ఉందో అన్నీ కూడా దేవుడు ఎలా వస్తున్నాడు, దేవుడితో యుగాలు ఎలా ఉంటామో ఈ విషయాలన్నీ కూడా చదువుతా దేవుని దగ్గర ఎలా ఉండాలంట. మనము కూడా ప్రతి భాగంలో సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించి వాడిని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెట్టాలి. పరిగెత్తి ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్యంగా పెట్టి ఏదైనా అవమానం వస్తే దాన్ని నిర్లక్ష్యంగా దాన్ని పక్కన పడేయాలి. నిర్లక్ష్య పెట్టి
సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వన ఆసీనుడై ఉన్నాడు. దేవుడు ఆ విధంగా ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఇప్పుడు ఆయన తన దేవుని తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆ తండ్రి కుడి పార్శ్వన ఏ విధంగా ఆసీనుడై ఉన్నాడో మనం కూడా అలా ఉండాలని జయించే వారిని నా నా సింహాసనం మీద కూర్చోబెడతానంటున్నాడు. జయించే వారిని మరుగైన మన్నాను భుజింపరిస్తానంటాడు. జీవవృక్ష ఫలాలను భుజింపరిస్తానంటున్నాడు. యుగాలు ఆయనతో అలాగా ఆయనతో ఉంటామన్నమాట. 1000 ఏళ్ల పరిపాలనలో ఆయనతో సమానంగా ఆయనతో ఏలుతాము. కాబట్టి అటువంటి పరిస్థితులు కావాలని కోరుకుందాం. ఆమేన్. మొదటి పేతురు 2వ అధ్యాయం 18 నుండి 24 వచనాలు మీకోసం చదువుతున్నాను. దేవుని బిడ్డలారా ఒకసారి ఆలోచించండి. పనివారులారా, మంచివాళ్ళు, సాత్వికులు లేని వారికి మాత్రము కాక ముష్కరు లేని మీ యజమానులకి పూర్ణ భయముతో లోబడి ఉన్నాడు. ఎవడైనా అన్యాయంగా శ్రమ పొందిన ఎడల దేవుని గురించిన మనసాక్షి కలిగి దుఃఖము సహిస్తే అది హితమవుతుంది అనమాట. కాబట్టి ఇందుకు మీరు పిలువబడ్డారని చెప్తారు. ఇందుకు మీరు పిలువబడ్డారు కాబట్టి బాధపడి మీరు తన అడుగు జాడలో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలో నడుచుకున్నట్లు మీకు మాదిరి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన మాదిరి ఉంచాడు. ఆయన అడుగు జాడలో మనం నడవాలి. ఆయన పాపము చేయలేదు, కానీ ఆయన నోట ఏ కపటము కూడా లేదు. అలాగే మన నోట ఏ కపటం ఉండకూడదు, మనం ఏ పాపం కూడా చేయకూడదు. ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. ఎవరైనా దూషిస్తే మనం బదులు దూషించకూడదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చి దేవుడు తను తాను అప్పగించుకున్నాడు. అలాగే మన ప్రాణాత్మ దేహాలు, మన జీవితాలు దేవునికి అప్పగించుకోవాలి. అలాగే మొదటి పేతురు 2వ అధ్యాయం 18 నుండి 24 వచనాల్లో ఈ విషయాలన్నీ కూడా మన హృదయాలు అనే పలక మీద రాసుకొని మనం ప్రతి విషయం కూడా ఆ విధంగా నడుస్తున్నాము లేదని వాక్యమైన అర్థంలో సరి చేసుకోవాలి. కాబట్టి దేవుడు ఆయుధం అట్టి మనసును మనం ఆయుధంగా ధరించుకోవాలి. క్రీస్తు శరీరం అంతా శ్రమ పడ్డాడు కదా, అటువంటి మనసును మనం ఆయుధంగా ధరించుకోమంటున్నాడు దేవుడు. కాబట్టి కీర్తనలు 89:4 కూడా నీతి న్యాయంలో నీ సింహాసనకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధాన భక్తులు అని చెప్తున్నారు. సన్నిధానం మనతో ఉంటుంది. ఆయన సింహాసనం నీతిగా ఉన్నప్పుడు న్యాయములు, నీతి న్యాయములు నీ సింహాసనకు ఆధారములు, నీ సింహాసనకు ఆధారములు అని చెప్తున్నాడు దావీదు భక్తుడు. కాబట్టి మనం నీతిగా బ్రతకాలని ఒకరినొకరు ప్రేమించవలను మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమించాలి అని చెప్తున్నాడు దేవుడు. అలాగా ప్రేమించినప్పుడు దేవుడు నూతన సంవత్సర దయా కిరీటాన్ని మనకి అలంకరిస్తాడట. క్రీస్తు కీర్తన గ్రంథంలో ఉంది 65వ అధ్యాయము. చూడండి, కీర్తన గ్రంథం 65వ అధ్యాయంలో 65వ అధ్యాయం 11వ వచనంలో సంవత్సరములు నీ దయా సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. ఆ దయా కిరీటాన్ని దేవుడు దయగల హృదయం దగ్గర ఆయన నివసిస్తాడని 57:15 వచనంలో ఉంది కదా. ఆ దయా కిరీటాన్ని దేవుడు ఇస్తాడట. అలాగా దేవుడు ఇవ్వాలని మనం ఆశపడ్డాము. దేవుడు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి దేవుడికి అనేక మహిమ చెల్లిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన చేసిన నిబంధన, ఆయన నియమించిన శాసనములకై గైకొన్న వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపాసత్యములై ఉన్నాయి. ఆయన త్రోవలన్నీ కూడా ఎలా ఉన్నాయి? కృపాసత్యములుగా ఉన్నాయి అన్నమాట. ఎవరైతే ఆయన చేసిన నిబంధనలు, ఆయన నియమించిన శాసనములన్నీ గైకొంటారో వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కూడా కృపాసత్యములుగా ఉంటాయని దావీదు భక్తుడు చెప్తున్నాడు. కీర్తన 25వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు అట్టి కృప ప్రతి ఒక్కరికి కూడా దయచేయను గాక. మనకి ఇచ్చిన దేవుడు వాగ్దానాలు అవి పట్టుకొని ప్రార్థన చేసుకోవాలి. మరి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు కూడా దేవుడు కాచి కాపాడినందుకు అట్టి విధమైన కృప దేవుడు కుమ్మరించినప్పుడు దేవునికి అనేకమైన కోట్లాది వందనాలు చెల్లిస్తారు. మరి యోబేలు గారు ప్రవచిస్తున్న 2వ అధ్యాయం 14వ వచనంలో ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును
ప్రాణార్పణను మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు అంటున్నాడు ఆయన. మనం పశ్చాత్తాపడదే మరి దేవుడు మనసు తిప్పుకుంటాడట. పశ్చాత్తాపడినప్పుడు మరి దేవునికి ఇష్టంగా ఆ విధంగా నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవునికి దుఃఖపెట్టినవి, ఆయన గాయపరిచినవి, దేవుని ప్రణాళిక దేవుడు మన కళ ద్వారా దర్శనం ద్వారా చెప్పినవి అవి ఎవరైతే అవి అవలంబించకుండా ఉన్నారో, దయకొనకుండా ఉన్నారో అంత పశ్చాత్తాపం పడాలని దేవుడు ఆశపడుతున్నారు. అనేక మేళ్ళు మరి ఇంట్లోని సంఘంలో ఆరోగ్య విషయంలో, ధన విషయంలో మరి మనం సజీవంగా ఉంచే విషయాలన్నీ మేలు కోసం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవునికి వందనాలు. గతంలో సాధించలేనివన్నీ కూడా పట్టుదలతో సాధించాలి అని ఒక తీర్మానం చేసుకోవాలి. దేవుడు ఇచ్చిన వాగ్దానాలన్నిటిని బట్టి కూడా ఒక తీర్మానం చేసుకుందాము. మరి విజయాల కోసం కూడా దేవుని మహిమకరమైన సాక్ష్యాలు మరి చెప్పాలి. మీరు అందరూ కూడా సాక్షిగా దేవుని సాక్షిగా నిలబడాలి. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చినప్పుడు శక్తివంతులు అవుతారని చెప్తున్నారు కదా. యోదయ సమయ దేశంలో అంతా కూడా సాక్షిగా ఉండమంటున్నాడు. నూతనమైన తీర్మానాలు చేసుకోవాలి. సాధించవలసినవి ఇంకా ఆత్మీయమైన రక్షణ కోసము సాధించవలసిన ఇంకా అనేకమైన తండ్రి చిత్తం నెరవేర్చవలసి ఉన్నాయి. అవన్నిటి కూడా ఒక తీర్మానాలని చేసుకోవాలి. నూతనమైన సంవత్సరంలో అడుగు పెట్టే ముందు దేవుని కొరకు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ప్రభు కొరకు ఏం చేయాలనుకున్నా ఇంతవరకు కూడా ఏమి చేయకుండా, ఏం తిందుమా, ఏం త్రాగుమా, ఏం కుదిరిదమా, భూ సంబంధమైన వెతుక్కుంటా మరి దేవుడి మాట వినకుండా, సేవకుల మాట వినకుండా, దేవునితో కాంటాక్ట్లో ఉండకుండా ఆ చేసిన పనులన్నీ కూడా సరి చేసుకోవాలి. మరి కొత్త సంవత్సరంలో దయా కిరీటాన్ని పొందుకోవడానికి. కాబట్టి మొదటి సమయం 10:6 కూడా నీకు క్రొత్త మనసు వస్తుంది అని చెప్తున్నాడు. మరి అలాగే సామెత 4:18 నీతిమంతుడు మార్గము అంతకంతకు తేజరిల్లుతుందట. ఆ నీతి కలిగిన అంతకంతకు తేజరిల్లుతుంది. మరి ద్వితీయోపదేశకాండం 2:7 నీకేమీ తక్కువ కాదు అంటున్నాడు. కాబట్టి 2వ రాజులు 22:19 నీవి చేయి మనవి అంగీకరిస్తానంటాడు. ఉట్టినే మీరు దేవుడి మాట ఎక్కడ ఉంటే మనలో అంగీకరించబడదు. చల్లని నోటు ఇస్తే ఎలాగైతే ఏమి ఎవరో అలాగే నువ్వు దేవుని మాట వినకపోతే నీవు చేయి మనవి అంగీకరించబడదని 2వ రాజులు గ్రంథం 22:19 ఉంది. అలాగే కీర్తన 37:4 నీ హృదయము వాంఛ దేవుడు తీరుస్తాడట. నీ హృదయ వాంఛ దేవుడు తీరుస్తాడట. మొదటి అలాగే మొదటి యోహాను మరి 5:13 ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగితే ఆయన చేస్తానంటున్నాడు. మొదటి యోహాను 3:21 కూడా ఆయనకి ఇష్టమైనది చేస్తే నువ్వు ఏది అడిగితే అది ఇస్తానంటున్నాడు. అలాగే నా ఇంటి మీద మీ ఎందుకు మాట్లాడితే మీరు ఏది అడిగితే అది ఇస్తానంటాడు. యోహాను 15:7. అలాగే మొదటి Timothy 4:7 దైవభక్తి విషయంలో నీవే సాధన చేసుకోవాలి. అంతేగాని ఒక లేఖతో పడిపోకూడదు. నా కోసం ప్రార్థన చేయండి అని భక్తిని అలా భిక్షమెత్తుకునేట్టు మరి ఇన్ని సంవత్సరాలు ఉంటున్నట్టు కాకుండా ఇప్పుడు అంత్య దినాల్లో ఉన్నాం కాబట్టి వెలుగుమంత సంఘంగా సిద్ధపడాలంటే నీవే సాధకం చేసుకోవాలి. ఇప్పుడది ఆ దైవభక్తి విషయంలో నీవే సాధకం చేసుకోవాలి. అది ఎప్పుడు జీవం విషయంలో రాబో జీవం విషయంలో అది ఒక వాగ్దానంతో ఉందన్నమాట. మొదటి తిమోతి 4:7 ఉంది ఆ మాట. కాబట్టి సామెత 19:23 కూడా అపాయం లేకుండా బ్రతుకుతాం. అలాగే ఎప్పుడైతే ఉంటామో మనం అపాయం లేకుండా బ్రతుకుతామంట. కాబట్టి మనుషులు వ్యర్థమైనవన్నీ కూడా ఆ వివాదాలన్నీ కూడా కలుగుతున్నాయని చెప్తున్నాడు తిమోతి పత్రికలో. మొదటి తిమోతి 6:5. కాబట్టి ఆ వ్యర్థమైన ప్రవర్తనలన్నీ కూడా మానేసుకోవాలి. నేను మీ మనం ఆలోచిస్తాను అంటున్నాడు. అప్పుడు 29:12 మనం ఎందుకు ఆలోచించట్లేదు? అలాగే 58:11 యెహోవా నేను నిత్యము నడిపిస్తాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిత్యం కూడా యెహోవా దేవుడు నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అటువంటి ఆ దేవుడు మనకి వాగ్దానాలు ఇచ్చాడు. దేవుడు చెప్పిన మాటలు ప్రతిదీ కూడా మనం వినాలని దేవుడు ఆశపడుతున్నాడు. మరి అపోస్తలుల 13:22 అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు అంటున్నాడు దావీదు గురించి. దావీదు భక్తుడు అతడు నా ఉద్దేశములను అన్నిటినీ నెరవేర్చునని చెప్పి అతన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడు. దేవుడే దావీదు విషయంలో సాక్ష్యం ఇచ్చాడు. అలా మన కోసం దేవుడే సాక్ష్యం చెప్పాలి. ఆమేన్
కాబట్టి అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానం చెప్పిన ఇశ్రాయేలు వరకు రక్షకుడిని యేసయ్య పుట్టాడు ఆయన సంతానం నుండి. మరి మన సంతానం నుండి కూడా అటువంటి బిడ్డలు పుట్టాలి గాక, పుట్టి పెరుగుతున్నారు, వారు అతి విధంగా ఆశీర్వదించబడాలి గాక. ఆమె సేవ చేసి మరి నిద్రించిన వారు ఆయన శిష్యులు 48 నుండి 50 వచనాలు చూస్తే అదే అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో మరి శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. వాళ్ళు అటువంటి సేవ అనేది చేశారు. కాబట్టి మనం కయీను వంటి వారిగా ఉండకుండా హేబేలు వంటి వారిగా ఉండాలి. మరి మొదటి యోహాను 3:11-12 ఉంటుందా, మనం కయీను వంటి వారు కాదు అంటున్నాడు. ఆయన హేబేలు, మరి హేబేలు ఎలా ఉన్నాడో ఆయన మన మధ్య నివసిస్తున్నాడు అని ఉంది. హెబ్రీపత్రిక 11:4 ఆయన చనిపోయినా సరే మనం ఒకవేళ చనిపోయినా సరే మరి అట్టి విధంగా మనం బ్రతికున్న వారిలాగే ఉండాలి. మనల్ని అలా తలంచుకుంటారు. నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం ఎంతో మంచిదని ఉంది కదా వాక్యం, అలా ఉంటాం అన్నమాట. అలా మత్తయి సువార్త 7:17-29 ప్రతి మంచి చెట్టు ఫలాలట ఫలిస్తూ ఉంటుందట, పనికిమాలిన చెట్టు కావి ఫలాలు ఫలిస్తుందట. కాబట్టి మంచి చెట్టుగా ఫలించేవారుగా ఈ నూతనమైన సంవత్సరంలో ఉండాలని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మత్తయి సువార్త 7:17 వచనంలో అక్కడ నుండి మరి చూస్తే యెషయా 61:3 లో కూడా అదే మాట ఉన్నది. ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త 7:17, మత్తయి సువార్త 7వ అధ్యాయము 17వ వచనం. దేవుడు మరి నూతన సంవత్సరంలో అడుగు పెట్టే ముందు దేవుడు పనికిమాలిన చెట్టుగా ఉండకుండా ఫలములు ఇచ్చే చెట్టుగా ఉండాలని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మత్తయి 7వ అధ్యాయం 17వ వచనం. ఇంకా 2 నిమిషాలు 3 నిమిషాల దగ్గర ఉన్నది. మరి మనం ఎలా ఫలిస్తాం, దేవుని దగ్గర ఫలవంతంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు ఫలవంతంగా మనం ఉండాలని, మనల్ని చేయాలని ఆశపడుతున్నాడు. మనం ఎప్పుడైతే సరి చేసుకోవాలి ఏ విధంగా ఉండాలో మరి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కొత్త సంవత్సరం దేవుడి కొరకు మనం జీవించాలి అని ఆశపడుతున్నాడు దేవుని బిడ్డ. మరి ఆసియాలో వాక్యం చెప్పొద్దని పరిశుద్ధాత్మ ఆటంకపరిచినప్పుడు మరి అక్కడ పౌలుతోటి మళ్ళీ మాట్లాడతాడు, కళ్ళలో మాట్లాడతాడు. అటువంటి అనుభవాలు దేవుడితో మాట్లాడే అనుభవం ఎక్కడ దేవుడు చెప్పమంటాడు, ఎక్కడ చెప్పకూడదు అనే విషయాలు అపోస్తలుల 16వ అధ్యాయం చదివితే 6-9 వచనాలు పౌలు గారు మరి అలా ఫలవంతంగా ఉన్నాడు ఆయన. అలాగే దేవుని నానా విధమైన కృప విషయమే మంచి గృహ నిర్వాహకుడై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొద్దీ ఒకరికొకడు ఉపచారం చేసుకుని ఉన్నది. పౌలు గారు చెప్తున్నారు. మరి మొదటి పేతురు రాసిన పత్రిక 4:10-11 వచనాల్లో అలాగే దేవుడు చెప్తున్నారు. పరిశుద్ధపరచడం, అలాగే పరిశుద్ధపరచబడాలి. 2026 సంవత్సరంలో మరి ప్రత్యేకించబడాలి, త్యాగం చేయాలి, సమర్పణ చేసుకోవాలి, లోబడాలి, దేవునికి ప్రార్థన వినపాలు చేయాలి, అనేక మంది కోసం సేవించడం ప్రారంభించాలి. సేవించడం, దేవుని సేవించడం అంటే అదనమాట. కొత్త సంవత్సరంలో ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 1-20 వచనాలు చూస్తే దేవుడు ఆ విషయాలు మాట్లాడుతున్నాడు. కొన్ని విషయాలు 15-1 అన్ని కూడా దీవెనలే. అవన్నీ కూడా ద్వితీయోపదేశకాండము చూడండి. ద్వితీయోపదేశకాండము మనకి ఈ నూతనమైన సంవత్సరంలో మనకు అన్ని దీవెనలు కావాలని ఆ వాగ్దానాలు పట్టుకొని ప్రార్థన చేయాలి. 7వ సంవత్సరాంతము విడుదల, 7వ సంవత్సరాంతమున విడుదల ఇవ్వలను. ఆ గడువు రీతి ఏదనగా తన పొరుగు వారికి అప్పించిన ప్రతి అప్పులవాడు దానికి గడువు ఇవ్వలను అంటున్నాడు. అలాగే గడువు ఇచ్చేటట్టుగా దేవుడు దీవిస్తున్నాడు. అట్టి విధంగా దీవించాలని అలా పరిశుద్ధపరుస్తున్నాడు దేవుడు. ఈ మాట దీవించుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవా నీ వందనాలు. మహిమగల దేవా తండ్రి, ఈ నూతనమైన సంవత్సరంలో అయా 2026 సంవత్సరంలో అయా మేము అడిగి పెట్టి ఉన్నాం ప్రభా. నూతనమైన దయా కిరీటం అయా మాకు ఇచ్చున్నాను తండ్రి. నీ వందనాలు. మహిమగల దేవా అయా నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. అనేకమైన సాక్ష్యాలతో అయా నా తండ్రి అనేకమైన వాగ్దానాలతో నేను మమ్మల్ని నింపి ప్రభు మమ్మల్ని దీవించినందుకు, ఆశీర్వదించినందుకు అయా నా తండ్రి నాయన ఆన్లైన్లో ఉన్న బిడ్డలు, ఆఫ్లైన్లో ఉన్న బిడ్డలు నాయన నీ ఆజ్ఞగా పెట్టుకుని ప్రభు తీర్మానంతో నూతనమైన దయా కిరీటాన్ని దేవా మీరు మాకు అలంకరించారు. మీకు వందనాలు. మహిమగల దేవా ఇంకనూ కూడా నీ మహిమ నుండి అధిక మహిమలోనికి మమ్మల్ని నింపి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మీరు సహాయం చేస్తున్నందుకు, నడిపిస్తున్నందుకు, మీరే మహిమ పొందుకుంటున్నందుకు నీ సాక్షిగా
సమస్తాన్ని నీ బలమైన హస్తాలు పెడతాం. మా జీవితాలు మాకున్న సమస్తాన్ని నీకు అంకితం ఇస్తున్నాం. యేసే పరిశుద్ధ నామంలో బ్రతుకులాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ అయిపోయింది. మరి ఇంకా క్రిస్మస్ మన జీవితాంతము చేసుకోవాలంటే హ్యాపీ న్యూ ఇయర్. మరి దయచేసి పొందుకోలే. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. విష్ యూ హ్యాపీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ మహిమ కలుగును గాక. ఆమేన్.